వికసిత పుష్పాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనకి వారి యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు హనుమంతరావు గారు. పాల్వంచ హనుమంతరావు గారుగా అందరికీ సుపరిచితులు. పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా పత్రిజీ ఆశయమే తమ ఆశయంగా భావించి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. పిరమిడ్ సేవాదళకి తెలంగాణకి వైస్ ప్రెసిడెంట్ గా ఉంటూ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకి పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా ఉంటూ 500 పైగా పిరమిడ్ల నిర్మాణాల్లో భాగస్వామిగా అయ్యారు. ఈరోజు అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం విశేషంగా తీసుకుందాం. హనుమంతరావు సార్, వెల్కమ్. నమస్తే. 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 మీ అనుభవ జ్ఞానాన్ని మా అందరికి పంచవలసిందిగా ప్రార్థన. ఓకే, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. శుభోదయం అందరికీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి, మన ఆదిగురు సదానంద యోగ్ గారికి అందరికీ నా యొక్క ప్రణామములు. అలాగనే మరి జూమ్లో ఉన్న ప్రతి ఆత్మజ్ఞానులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామములు. జూమ్లో వింటూ మరి ఎంతో కాలం నుంచి మనం అందరం కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అడుగుదాడలో నడుచుకుంటూ ముందుకు వస్తున్నాం. మనందరికి చూసే వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రణామములు. మరి ఈరోజు నాకు ఒక గొప్ప అవకాశం వచ్చినది మాట్లాడటానికి మీ అందరి ముందు. ప్రతి విషయం ప్రతి వాళ్ళకి వస్తూ ఉంటుంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవటమే మన యొక్క ధర్మం. నేను 2008లో ఈ ధ్యాన మార్గంలో రావటం జరిగింది. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఒక 3 నెలల్లో కలవటం జరిగింది. నాకు పరిచయం చేసింది బయ్యవరపు రామారావు గారు అని, పాలవంతులో ఉంటారు. ఇప్పుడు వారు నాకు ఈ ధ్యాన పరిచయం చేయటం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఉంటున్నా కానీ ధ్యానం అనేది నాకు తెలియదు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, మరి అట్లా టెంపుల్స్కి వెళ్ళటం అలాగనే నాకు తెలుసు. కానీ ధ్యానం అనేది చేస్తారు అన్న సంగతి తెలుసు. కానీ ఏదో కళ్ళు మూసుకొని ఆ దేవుడి గుళ్ళో మనం వెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చొని ఆ దేవుడు స్వరూపాన్ని చూసుకుంటూ ఉండటం అనేదే తెలుసు. కానీ ధ్యానం అనేది శ్వాస మీద ధ్యాస అనేది తెలీదు. ఆ తర్వాత మరి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే సమయంలో మరి ఉద్యోగానికి, మరి చేసే పనికి, చెప్పే మాటలకి, ఆలోచన చేయడానికి దేనికి దానికి పొంతన ఉండదు. దేనికి కూడా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఆలోచన చేసేది ఒకటి, మూడు రకాలుగా ఉంటాయి డిపార్ట్మెంట్లో. మరి అలాంటి సమయంలో ఆధ్యాత్మికంగా ఉండి కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉండే సమయంలో ఈ ధ్యాన పరిచయం చేయటం. ఈ ధ్యాన పరిచయం చేసేటప్పుడు మరి ధ్యానం చేసే ముందుగా నాకు ఒక బీపీ ఉండేది. బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండేవాడిని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత 20 రోజులకే నాకు ఆ బీపీ పోవటం జరిగింది. అప్పుడు ధ్యానంలో ఎంత గొప్పతనం ఉందా, రోజు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు ట్యాబ్లెట్లు బంద్ చేసినాను అనేది నాకు అర్థమైంది.
అప్పుడు డాక్టర్ని సంప్రదించాను. సంప్రదిస్తే అంతకుముందు వేసుకోవాలని నువ్వు లైఫ్ లాంగ్ అన్న వాళ్ళు సంప్రదిస్తే ఏంటి బీపీ లేదని చెప్పేసి అంటే నువ్వేం చేస్తున్నావు అన్నారు. ధ్యానం చేస్తున్నాను అన్నాను. అదే కంటిన్యూ చేయి, ట్యాబ్లెట్లు బంద్ చేయన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ట్యాబ్లెట్ వేసుకోలేదు. ఆ తర్వాత అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుండేవాడిని ఉందా లేదా అని. మరి నామమాత్రం కూడా అది లేకుండా ఈ రోజు వరకు కూడా మరి 80/120 ఉంటుంది. మరి అంత అద్భుతమైన ఈ యొక్క ధ్యానాన్ని వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనేది ప్రశ్నగా వచ్చినప్పుడు ప్రతినిత్యం ధ్యానం చేస్తుండేవాళ్ళం. అలాంటి సమయంలో మరి పత్రిజ్ గారు జంగారెడ్డిగూడెం అటు రావటం జరిగింది. అప్పుడు పాలవంచలో ఒక పిరమిడ్ ఓపెన్ చేయాలా అని అనుకున్న సమయంలో ఈ రామారావు గారి ఒక ఓపెన్ చేయాలనే సమయంలో అక్కడ పత్రి గారిని కలుద్దామని చెప్పేసి మేమంతా కూడా హైదరాబాద్ ముందు వెళ్ళినాం. హైదరాబాద్ వెళ్ళినప్పుడు సార్ని కలవటం, సార్ని కలిసిన తర్వాత నువ్వు ఎందుకు ఈ ధ్యానంలోకి రావటం అని చెప్పేసి చెప్పటం, పత్రి సార్ అడగటం, నన్ను అడిగితే నేను ఇట్లా రామారావు గారి ద్వారా వచ్చిందని చెప్పటం. అక్కడ నుంచి నేను 2-3 రోజుల్లో జంగారెడ్డిగూడెం వస్తున్నాను, మీ ఊరు కూడా వస్తాను, పాలమంచం కూడా వస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు నేను పాలమంచలో ఉన్నప్పుడు మాకు ఒక కారు ఉండేది. ఆ కారు మా మా అల్లుడితోని పత్రి సార్ని తీసుకురమ్మని చెప్పేసి రామారావు గారి ఇంటికాడ పిరమిడ్ ఓపెనింగ్ అని చెప్పడం. అప్పుడు మా అల్లుడు కొంచెం ఇంట్లో సరిగ్గా పనులు చేయక అటు ఇటుగా తిరుగుతూ ఉంటుండు. ఆ సమయంలో నేను ఒక సంకల్పం పెట్టుకున్నాను. ఏమనంటే, సార్కి పత్రి సార్ దగ్గర శక్తి ఉంటే, మరి ఆయన దగ్గర గొప్ప విషయాలు ఉంటే, మరి పవర్ ఉంటే మా అల్లుడు సార్ని తీసుకొచ్చే లోపల మారిపోవాలా అని చెప్పేసి మా కారే ఇచ్చి సార్ దగ్గర పంపించి మా డ్రైవర్గా మా అల్లుడినే పంపించడం జరిగింది. అప్పుడు జంగారెడ్డిగూడెం నుంచి అశ్వరావుపేట మీదుగా దమ్మపేట అవి చూసుకుంటూ మా దగ్గరికి 2-3 గంటలకి రావటం జరిగింది పాలవంచ అని నేను అనుకున్నాను మనసులో, మావాడిని పంపిస్తూ. అప్పుడు నాకు నేను ఏదైతే అనుకున్నానో మా అల్లుడు ఏదైతే ఇదైతుండో దాన్ని మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు వచ్చేసరికి పత్రిసార్ మీద ఇంకా నాకు అపారమైన నమ్మకం కలిగింది. ఆ కలిగే సమయంలో పత్రిసార్ని పాలవంచ, కొత్తగూడెం, ఖమ్మం వచ్చినప్పుడు కలవటం చేయటం జరిగేది. అలాంటి సమయంలో మరి ధ్యాన మహాచక్రం ఫస్ట్ అమరావతిలో జరిగింది. అమరావతిలో జరిగేటప్పుడు నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉంటుండేవాడిని. అప్పుడు ఖమ్మం సరోజిని మేడం దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేవాడిని ధ్యానం గురించి. ఆ సమయంలో అమరావతిలో ధ్యాన మహాచక్రం నడుస్తుందయ్యా, మీరు రావాలి అని సరోజిని మేడం గారు చెప్పటం, రఘురామ్ ప్రసాద్ గారు. అక్కడ సరోజిని మేడం వల్ల ఆయన గారు ఉండేవాడు. అప్పుడు ఆయన ప్రతిదీ ఫోటోలన్నీ చూస్తుండేవాడు, పత్రి గారిని గురించి చెప్తుండేవాడు నాకు. మరి ఆ సమయంలో పత్రి గారిని మనం ఎలా కలవాలా ఏంటి అని అడగటం, సరోజిని మేడాన్ని. ఏం లేదు, మన దగ్గరకు వస్తారు, జ్యోతి తీసుకెళ్తారు భద్రాచలం, అప్పుడు మనం అంతా అక్కడ కలవచ్చు సార్ అని చెప్పటం. సరే మనం ఏం చేయాలని నేను అడుగుతున్నాను.
మనం ఆ మహాగురువుకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? మనం పోయి కలవటం, సార్కి మనం ఏ చేతైన సహాయం చేయటం అని చెప్పడం జరిగింది మేడం. ఆ సమయంలో నాకు డిపార్ట్మెంట్లో ఈ పొలిటికల్గా తిరుగుతున్న సమయంలో నేను ఒక రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ యొక్క కటౌట్స్, ఎన్టీ రామారావు కటౌట్స్ ఎట్లా ఉంటాయి అంత పెద్ద పెద్ద కటౌట్స్ కట్టాలా ప్రతిసారి పాలవంచలం అని అనుకున్నాను నేను. ఆ సమయంలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ మన గురువు గారు, మా రామారావు గారు, ఆ తర్వాత మల్లేష్ గారు అని చెప్పేసి పాత కొట్ట అతను, ఆయన రవి అని మన ఫోటోగ్రాఫర్ ఉండు, అతను ఇవన్నీ కూడా ప్రతిసారి అన్ని కట్అవుట్స్ అన్ని ఆయన డిజైన్ చేసిండు. రవి ఫోటోగ్రాఫరు చేసేసి మేము పాలవంచ మొత్తం అంటే ఒక అన్ని సెంటర్లో మెయిన్ సెంటర్లు అన్ని సెంటర్లో ప్రతిసారి ఫోటోలు పెట్టడం జరిగింది. కట్అవుట్స్ అన్ని 14 అడుగులు, 12 అడుగులు, 11 అడుగులు అవి పెద్ద పెద్ద బ్యానర్స్ కట్టి చేయటం జరిగింది. అప్పుడు ఆ సమయాన లక్ష్మణరావు గారు, తర్వాత నందప్రసాద్ గారు వాళ్ళంతా రావటం, ఎవరు ఇవన్నీ కట్టింది ఏంటి అని చెప్పేసి వాళ్ళు భద్రాచలం పోయి వచ్చే సమయంలో చూశారు. ఒక 10 రోజుల ముందే మేము కట్టడం జరిగింది, 10-15 రోజుల ముందు. చాలా అందంగా కనపడది ఊరు మొత్తం. అప్పుడు ఎవరు అంటే నన్ను చూపించారు ఇట్లా అని. అప్పుడు నువ్వు విశ్వానికి ఏం అందియాలనో అందించును, ఈ విశ్వం చూసుకుంటుందయ్యా అని నందప్రసాద్ గారు నాతో అనటం జరిగింది. మరి అలాంటి సమయంలో పత్రికారాముడు తిరిగి మరి ఆ రోజున ధ్యానమా చక్రం కూడా వెళ్ళే ముందు పత్రికారిని తీసుకొని వచ్చి నాకు ఒక ఐడియా వచ్చింది గురుగారిని. ఈ ఊళ్ళో పాలవంచలో ధ్యానం లేదు కదా, పత్రిసారిని ఈ ఊళ్ళో నడిపించాలా అనే ఐడియాతో మరి బ్యాండ్ మేళంతో అంటే సన్నాయి అవి వాటితోని మరి 2 పావురాలు తీసుకొచ్చి 2 పావురాలని మరి శాంతికి చిహ్నమని, మరి జీవహింస చేయకూడదని పత్రికారు ఎన్నోసార్లు మనకి వింటున్నాం కదా. అదే సమయంలో తెలియని జ్ఞానంతో మరి ఆ పావురాల్ని మరి పత్రిసారిని తీసుకొచ్చేసి అక్కడ ఊరేగింపుగా ఒక 400-300 మందితో ఊరేగింపుగా సార్ని మరి తీసుకురావటం. అక్కడ మాకు లోకల్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు, వన్మా వెంకటేశ్వరరావు గారు, వారింటికి వీళ్ళందరినీ ఆహ్వానించి మనం టిఫిన్ చేయించి సార్ని కూడా అక్కడ తీసుకొచ్చి ఒక 10 నిమిషాలు మళ్ళీ అక్కడ ధ్యానం చేయించారు సార్ మా అందరినీ. అట్లా మరి 10-1 అమరావతిలో ఫస్ట్ ధ్యానమా చక్రానికి నాంది పలికింది. అక్కడ అదే రోజున మరి మేము కూడా వెళ్ళటం, అవన్నీ చూడటం అక్కడ చేసిన తర్వాత అక్కడ మనకి చాముండేశ్వరి గారు అని చెప్పేసి మన సీనియర్ మాస్టర్ ఒక ఆమె ధ్యానంలో పాటలు ఆ ధ్యానం క్లాసు చెప్పింది ఆ సమయంలో. అప్పుడు నేను అనుకున్నా బ్రహ్మంగారి సంబంధించిన ఆమె బ్రహ్మంగారి భార్య అని చెప్పి అంటే సార్ చెప్తే, ఈ మహాతల్లి, నేను బ్రహ్మంగారి భక్తుల్ని, ఈ మహాతల్లి మా ఇంటికి వస్తే బాగుంటుంది, ఎప్పుడూ తీసుకురావాలని చెప్పేసి నాకు ఆనంద బాష్పాలు ఆమె చెప్తా ఉంటే, ఆ క్లాస్ చెప్తా ఉంటే కాళ్ళమ్మటి కారిపోయినాయి. ఈ మహాతల్లిని ఎప్పుడు తీసుకురావాలి నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత ఒక 2 నెలలకే మేడాన్ని తీసుకొచ్చి పాలవంచలో క్లాసులు చెప్పటం. ఇంకా అక్కడ నుంచి నా యొక్క ధ్యానం స్టార్ట్ అయింది, ధ్యాన ప్రచారం అనేది. అప్పుడు తట్టపర్తి వీరరాఘవరావు గారిని మనకి డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగితే, మరి జనవరిలో ఆగి ఫిబ్రవరిలో నుంచి 3 రోజులు క్లాసులు మొదలుపెట్టి కొత్త సంఘంలో పాలవంచలో తట్టపర్తి వీరరాఘవరావు గారితో, అట్లా వంశీ గారిని, అలానే నందప్రసాద్ గారిని, వీళ్ళందరినీ కూడా మరి తీసుకురావటం, వీళ్ళందరితో మనం ఈ కార్యక్రమాలు, ధ్యాన ప్రచార కార్యక్రమాలు చేపించటం
సీనియర్ మాస్టర్స్తో జరుగుతుండే. అలాంటి సమయంలో నాకు పిల్లలకి సరిపోదు పోలీసు ఉద్యోగంలో జీతం అని మార్గదర్శి చిట్ ఫండ్, ఎల్ఐసి 2 ఏజెన్సీలు ఉన్నాయి. మా అల్లుడి పేరు మీద, మా మిస్సెస్ పిల్లల పేరు మీద. వాటిని నేను ఉద్యోగం అయిపోయిన తర్వాత చేస్తూ ఉండేవాడిని. అలాంటి సమయంలో 60,000 రూపాయలు కమిషన్ వచ్చేది నాకు. అప్పుడు మా చిన్న పాప ఇంకా మ్యారేజ్ కాలేదు. మరి ఆ సమయంలో దానికి ఆ రెండిటికి కూడా నేను స్వస్తి చెప్పి మరి ఈ ధ్యాన ప్రచారం చేసే సమయంలో ఇంట్లో ఇక మా మిస్సెస్ కూడా మరి ఇంకా చిన్నపిల్ల పాప మ్యారేజ్ కాలేదు, అప్పుడే నువ్వు ధ్యానంలో ఉంటే మరి ఏంటి పరిస్థితి అని అడిగితే ఏమి కాదని చెప్పేసి మరి ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా ఏదైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి కలలు కనడో దాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజే నాకు మరి బీజం వేసి మరి చేయటం జరుగుతుంది. అలాంటి కార్యక్రమంలో ముందుకి వెళ్ళటానికి ఆ కమిషన్ వదిలిపెట్టి అప్పటి నుంచి పిరమిడ్ నిర్మాణాలు చేయించడం, మరి సేవ చేయటం అనేది నాకు బాగా అలవాటు అయిపోయింది. ఆ సమయంలో ప్రతిసారిని ఊరు పాలవంచ, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా ఎక్కడికి వచ్చినా కూడా 2 రోజులు అయితే 2 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు సార్ని తీసుకొని తిరుగుతూ ఉండేవాడిని. నేను ఆ సమయంలో చాలామంది సీనియర్ మాస్టర్స్ ఉండేవాళ్ళు. మరి భద్రాద్రి కొత్తగూడెంలో సుధాకర్ గారు, ఇంకా మరి భద్రాచలం శ్రీనివాస్ గారు, చాలామంది ఉన్నారు సీనియర్ మాస్టర్స్. వాళ్ళకి ఉండా కూడా వాళ్ళతో నేను కలుపుకొని పోతూ ఉండేవాడిని. ఎక్కడ పిరమిడ్ నిర్మాణం జరుగుతుందన్నా కూడా ఎంతో ఆశతో పోయి మరి రామారావు గారు దమ్మపేటలో ఉంటాడు, రామారావు గారిని తీసుకొచ్చి ఆ వర్క్ చేపించడం జరుగుతుండేది. మరి 2016లో 2012లో ఒక పిఎస్ఎస్ మూమెంట్కి ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు మరి TV9 అదంతా ఏబిఎన్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ రోజుల్లో మరి ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఉన్నప్పుడు ధ్యానులంతా కూడా మరి ఆ రోజున నాకు ఏది తప్పుగా అనిపించలేదు. ఏది ఉంటేగా అదే కదా జరిగేదనే సమయంలో మరి ప్రతిసారి అప్పుడు 7 పిరమిడ్ల నిర్మాణాలు చేసి ఉంచును. ఆ సమయంలో ఆ 7 పిరమిడ్ల నిర్మాణాలు మరి ధ్యానం చేపియాలా, మరి వాటిని ఓపెన్ చేయాలని చెప్పేసి ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగితే ఇక అక్కడ నుంచి ప్రతి ఇంట్లో 40 రోజులు ప్రోగ్రాంలు పెట్టి ధ్యానం చేయటం, ధ్యాన ప్రచారం చేయటం ప్రతి ఇంట్లో చేసినాం. అదే సమయంలో మరి నందప్రసాద్ గారిని, పిప్పల ప్రసాద్ గారిని తీసుకొచ్చి హై స్కూల్లో 1000 మందితో మరి ధ్యానం చేయించాం. అప్పుడు ధ్యానం చేయించినప్పుడు మరి సారు మౌనంలో ఉన్నారు, కర్నూలులో ఉన్నారు. ఆ సమయంలో కర్నూలులో ఉన్నప్పుడు మరి సారు తెలుసుకొని ఇట్లా ప్రచారం చేస్తామని చెప్పేసి సార్ నాతో మాట్లాడటం మౌనంలో ఉండే. తర్వాత మళ్ళీ మేడం గారు నాతోని మాట్లాడటం జరిగింది. మరి ఎలాంటి మూమెంట్ని మనం ఏ సమయంలో అయినా మరి మనం ముందుండి దీన్ని తీసుకెళ్లాలనేదే నాకు ఒక గట్టి సంకల్పం, బీజము పడిపోయింది నా మైండ్లో, మనసులో. అట్లా అదే కొనసాగిస్తూ మరి ప్రతిసారి ఏదైతే కలలు కనడో ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, సాకార జగత్తు అనే సంఘటనలో ఆయన కలలు కనడో దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేదే నాకు ప్రగాఢమైన మరి ఇది. ప్రతి విషయంలో కూడా సార్ ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది అబ్జర్వేషన్ చేసేవాడిని. పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మరి ప్రతి చిన్న విషయాన్ని కూడా సార్ని కనుగొంటే మనం ఏది చేస్తే సార్కు మనం హృదయంలో నిలిచిపోతాం అనేది నాకు బాగా దృఢ సంకల్పం ఉండేది. అప్పుడు ధ్యాన ప్రచారం సార్కు కావాల్సింది ధ్యాన ప్రచారం కదా అని చెప్పేసి మరి చెప్తే ఆ ధ్యాన ప్రచారం, ఆ సాకార ప్రచారం, ఈ పిరమిడ్ యొక్క దీని 3 ప్రచారాలే కనుక కావాల్సిందనేది
మనసులో పడిపోయి వాటిని నేను పట్టుకున్నాను. పట్టుకున్నప్పుడు ఆయన హృదయంలో పిలిచిపోవటం జరిగింది. అదే మరి మనకి పత్రి గారు ఏదైతే మనం తెలుసుకుంటామో అదే ఎమ్మటే మనకి చెప్పమని చెప్తారు ప్రతిసారి. మరి అదే సదానంద యోగి గారు 80 సంవత్సరాలు తపస్సు చేసి ఆ 80 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత పత్రి గారికి ధారపోసి ఆ 80 సంవత్సరాలు తపస్సు ధారపోసింది మొత్తం కూడా ఏదైతే తెలుసుకున్నావో అది చెప్పమని. మరి పత్రి గారు కూడా మనకి కూడా గురువు గారు ఏదైతే నువ్వు తెలుసుకున్నావో అది నువ్వు ఇతరులకి చెప్పాలి అనేదే ప్రగాఢమైన సంకల్పం. ఏ తెలిస్తే ఏ, బి తెలిస్తే బి చెప్పమని చెప్పడం జరిగింది మనకి మరి పత్రి సార్ కూడా. అలాగనే మనం మరి ఏ విషయం తెలిస్తే ఆ విషయం తెలిస్తే అక్కడి నుంచే మన సేవ కూడా మొదలవుతూ ఉంటుంది. అందుకనే ప్రతిసారి అంటారు ప్రతి వాళ్ళకి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇది లాస్ట్ జన్మ, ఇది కర్మలో ఇక ఉండవు, ఇది లాస్ట్ జన్మకు మీకు కర్మలు ఉండవని చెప్పేసి అని అంటారు. అంటే మనం ధ్యానంతో పాటు ఏం చేస్తున్నాం అంటే మనం ఇతరులకి చెప్తున్నాం. మన కర్మలు కూడా మనం రెండింటిని కూడా ఒకేసారి మనం చేస్తున్నాం. ఇటు ధ్యానం చేస్తున్నాం, ఇటు కర్మ పోగొట్టుకుంటున్నాం. ధ్యానం అనేది మనకి రాబడి అంటే ఎక్కువ జ్ఞానం తెలుస్తూ ఉంటే మన కర్మ అనేది సేవ చేయటం వల్ల తొలగిపోతూ ఉంది. రెండు కూడా మనకి ఒకేసారి జరుగుతున్నాయి. ప్రతిసారి మనకు రెండు కూడా ఒకేసారి చెప్పిండు. మరి సదానంద యోగి గారు ఆ చిన్న పిల్లగాడు అప్పుడు 6 సంవత్సరాలప్పుడు మనకి తెలిసిందే ఆయన గారి మన ఆదిగురు సదానంద యోగి గారి కథ. 6 సంవత్సరాల పిల్లగాడప్పుడు ఒక స్వామీజీ వస్తే ఆ స్వామీజీ అమ్మట పోయి మరి ఆ ఊరు బయటికి తీసుకొచ్చి వస్తావా నాయమంటే వస్తాను అంటే అరికాళ్ళకి లేహం రాస్తే ఆయన అక్కడి నుంచి లేచి భూటాన్ అడవుల్లోకి వచ్చిండు. భూటాన్ అడవుల్లోకి వచ్చి అక్కడ ఆ గురువు గారికి సేవ చేసుకుండు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు సేవ చేసుకున్న తర్వాత నేను వెళ్ళిపోతున్నాను అని అంటే పౌరుమని ఏడిచిండు. ఏడిస్తే నాకు సమాధి తయారు చేయి నేను వెళ్ళిపోతానంటే నాకు నోరు ఇప్పకుండానే నువ్వు ఈ మాట ఒకేసారి ఇట్లనే పిడుగులాగా మాట్లాడిను అని చెప్పేసి ఆయన బాధపడి మరి ఆయన 80 సంవత్సరాలు తపస్సు చేసిండు. మరి అదంతా మనకి తెలిసిన విషయమే. మరి పత్రిసారి ఏం చేశారు? ఫస్ట్ రోజు నుంచే మనకి సేవ చేయటం మొదలుపెట్టారు. ఆ సేవాభావమే మనకి ఈరోజు పిరమిడ్ మాస్టర్స్ ఎవరు కూడా ప్రతి వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా దీన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్తాము. ఈ కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఈరోజు పిఎంసి కావచ్చు, పిఎస్ఎస్ మూవ్మెంట్ కావచ్చు, ధ్యాన జగత్ ఏదైనా పిఎస్ఎస్ మూవ్మెంట్లో ప్రతిదీ కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఏమిటి అంటే మనకి సార్ చెప్పిన ఆ సేవాభావం. మరి ప్రతి మనిషి కూడా మరి పిఎంసి ఛానల్ పెట్టేటప్పుడు ముందుగా పత్రికారు ఈ రాష్ట్రాలు 2 రాష్ట్రాలు తిరిగారు. 2 రాష్ట్రాలు తిరిగి 2 రాష్ట్రాలు చెప్పిన తర్వాత ఈ భారతదేశం అంతా తిరగాలని, భారతదేశం అంతా తిరిగిన తర్వాత కూడా ఇక మనం ఇక్కడ కాదు ధ్యాన జగత్తు కావాలంటే అమెరికా వెళ్ళాలని చెప్పేసి అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా దేశాలన్నీ దేశాలకు పోయి చెప్పడం జరిగింది సార్. చెప్పే సమయంలో మరి అక్కడ ఏ వివేకానందకో లేకపోతే ఏ యోగానంద పరమహంసో ఏ ఓషో లాగనో అక్కడ మన పత్రికారు అక్కడ వాళ్ళకి ఆ రాష్ట్రంలో ఆ దేశాల్లో చెప్పల. ఆయన మామూలుగా మన పిల్లలు ఎవరుంటే వాళ్ళ పిల్లల దగ్గరకు పోయి మన ధ్యానులు పిల్లలు ఎవరైతే మలేషియాలో ఉంటే అక్కడికి, మరి అలాగనే మరి అమెరికాలో ఉంటే అమెరికాకి, దక్షిణాఫ్రికాలో ఉంటే దక్షిణాఫ్రికా పోయి, ఆస్ట్రేలియా ఉంటే ఆస్ట్రేలియా చెప్పొచ్చారు. కానీ అక్కడ దేశాలు సార్ని ఆహ్వానించి మీరు ఈ ధ్యాన ప్రచారం చేయండి మాకు చెప్పండి అని వాళ్ళు ఎవరు చెప్పల. అప్పుడు సారు 2కో 3కో 4కో 5కో చెప్పుకుంటూ వచ్చిండు సార్ పత్రి సార్. అది చెప్పే సమయంలో మనం అప్పుడు ధ్యాన జగత్తు బుక్ చూస్తే తెలిసింది ఇది ధ్యాన జగత్తు కావాలి, పిరమిడ్ జగత్తు కావాలి, శాకార జగత్తు కావాలి అంటే ఇది కాదు, ఇలా చేస్తే కాదు అని చెప్పేసి నేను ఒక నిర్ణయం తీసుకొని ఒక మీడియా వల్లనే అయితేనే ఈ పిఎంసి ఛానల్ వల్ల అయితేనే ఇది ముందుకు తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి ఒక మీడియాని ఆశ్రయించి యూట్యూబ్ పెట్టి
ఆ తర్వాత మీడియాని తీసుకొచ్చి మరి శాటిలైట్ ఛానల్గా పెట్టి దీన్ని ధ్యాన జగత్తు అప్పుడైద్దని చెప్పేసి ఆయన ఈ బ్రహ్మాస్త్రాన్ని వదిలిండు. ఆ సమయంలో కరోనా సమయంలో మరి దాన్ని పెట్టాలంటే డబ్బు కావాల్సి వచ్చింది. 50 కోట్ల రూపాయల డబ్బు కావాల్సి వస్తే ఆ సమయంలో సారు మరి అందరినీ షేర్ రూపాయని అందరినీ అడగటం జరిగింది. మరి అసలు బయటకు వచ్చే పరిస్థితుల్లో లేని ఆ సమయంలో సారు డబ్బులు అడిగి మరి డబ్బులు తీసుకుని అప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు సమయంలో మరి మనకు అంతా డబ్బులు తయారు చేయటం మన వాళ్ళందరూ కూడా మరి ఆడపడుచులంతా కూడా గాజులు కూడా ఇచ్చి మరి ఎంతో బంగారం కూడా ఇచ్చి దాన్ని మనం ఈ పిఎంసి ఛానల్ నిర్మాణం చేసుకోవటం. మరి ఈ సందర్భంగా షేర్ హోల్డర్స్ అందరికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామములు. వారంతా మరి చేయబట్టే మనం ఈ రోజున జూమ్లో కానీ డిజిటల్లో కానీ శాటిలైట్ ఛానల్లో కానీ మరి ప్రతిదీ కూడా లైవ్లో మనం చూసుకోగలుగుతున్నాం. మనం ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ప్రతి వాళ్ళు కూడా మరి మేము ఖమ్మం జిల్లా నుంచి 1,40,00,000 రూపాయలు మా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అందరూ ధ్యానులు అందరూ కూడా కలిసి ఇవ్వటం జరిగింది దీనికి. మరి అలాగనే ఇప్పుడు అంబాసిడర్స్లో కూడా ఎంతోమంది ఎక్కువగా ఉన్నారంటే ఖమ్మం జిల్లా నుంచే, ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాద్రి జిల్లా నుంచే ఎంతోమంది ఉండటం జరిగింది. మరి ఇలాంటి మరి ప్రతిసారి మనకి ఏదైతే ఒక గొప్ప ప్లాట్ఫారాన్ని తయారు చేసి ఆ ప్లాట్ఫారం మీద మనకి అన్ని అప్పచెప్పారు. ధ్యాన జగత్తుని, పిరమిడ్ జగత్తుని, శాకార జగత్తుని చేయమని చెప్పేసి ఇప్పుడు మనకి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి హాయిగా హ్యాపీగా ఆనందంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. ప్రతి వాళ్ళం కూడా చాలా చిన్న విషయం. మరి పత్రికారు ఒకప్పుడు ధ్యానం ప్రచారం చేయాలంటే ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఎంతోమంది అప్పటి రోజుల్లో 35 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం 1980లో ఆయన ప్రచారం చేసేటప్పుడు 81లో 80 నుంచి 82 వరకు సదానంద యోగి గారి దగ్గర ట్రైనింగ్ అయ్యి తెలుసుకొని అన్ని విషయాలు మరి 1990లో పిరమిడ్ నిర్మాణం చేసి అక్కడ కర్నూలులో నుంచి ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కర్నూలును స్థాపించి అక్కడి నుంచి ప్రచారం చేశారు సార్. ఆ సమయంలో 90లో మరి ధ్యానం ఎవరికీ తెలియదు. మరి ఎవరికి పోయినా కూడా ధ్యానం గురించి చెప్తే వాళ్ళు మరి వేరే రకంగా చూసేవాళ్ళు. అలాంటి సమయంలో సార్ మనకి చెప్పడం జరిగింది. నేను వంకాయలు అమ్మే వాళ్ళకి ఆ వంకాయలన్నీ కొని మరి ఆ తట్ట అమ్మే వాళ్ళకి నేను ధ్యానం నేర్పేవాడిని, ఆ శనక్కాయలు అమ్ముకునే వాళ్ళందరికీ నేను ధ్యానం నేర్పేవాడిని అని మనకి ఎన్నోసార్లు మీటింగుల్లో చెప్పడం జరిగింది. ఈ రోజున ధ్యాన ప్రచారం ఎంత సులువుగా ఉందంటే అంత సులువుగా ఉంది. అంత కష్టం లేదు మనకి. ప్రతిసారి చేసిన ఒక కష్టం. ఆయన ఎర్ర బస్సుల్లో తిరిగి మరి ఏనాడో వానలకి ఎండకి మరి ఎన్నో అవమానాలు మరి సార్ చెప్పింది మనకి చాలా తక్కువ. చాలా అవమానాలు పొంది మరి ఒక్కో రోజు భోజనాన్ని టైంకి కూడా భోజనం చేయకుండా అంత ప్రచారం చేసి ఇంత ఒక పెద్ద ప్లాట్ఫారాన్ని మనకి తయారు చేయటం జరిగింది. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మేము పోలీసు డ్యూటీ చేసి ఏ సీఎం మరి ఏదో గవర్నర్ వచ్చినప్పుడు ఆ హెలికాప్టర్ ఉంటుంది, హెలికాప్టర్ దగ్గర కాపలా ఉండేవాళ్ళు. కాపలా ఉండే సమయంలో అక్కడ ఫోటో దిగుదామంటే మమ్మల్ని ఆ ఫోటోలు దిగనిపోయేవాడు వాళ్ళు, ఆ పైలట్ వాళ్ళంతా. మరి ఏ మహానుభావుడో తిరుగుతుడు, ఏ మహానుభావుడో కూర్చుంటారు. ఇలాంటి మనకి రాత వస్తుందా ఏది ఈ హెలికాప్టర్ దగ్గర మనం ఎక్కటం దిగటం మరి ఫోటోలు దిగటం అనేది. అప్పుడు మమ్మల్ని బెదిరించేవాడు. అక్కడ ఏది ఫోటోలు దిగుదామన్నా కూడా పైలట్ వాళ్ళంతా. మరి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి హెలికాప్టరే కాదు మరి ఎన్ని విమానాలు ఎన్నోసార్లు మరి ఋషికేశ్ కానీ మరి కేదార్నాథ్ బద్రీనాథ్ పోయేటప్పుడు కానీ మరి ఢిల్లీ కానీ అలాగనే బీహార్ పోయినప్పుడు కానీ ఎన్నో విమానాలు అలాంటి హెలికాప్టర్ కాదు విమానాలు ఎక్కి దిగి ఎక్కటం దిగటం లెక్కే లేని అన్ని సార్లు మరి పోవటం రావటం అనేది
హిమాలయస్కి పోయినప్పుడు కానీ లడఖ్ పోయినప్పుడు కానీ జరుగుతుంది. అంటే ఒక ధ్యానం మార్గంలోకి వస్తే ఒక మనిషి ఎంత పెను మార్పు జరిగిద్దంటే మరి అసలుకి ఎక్కుతామా ఎక్కలేమా చూడటానికి ఫోటో దిగటానికి అర్హత లేని వాళ్ళం మరి ఎన్నోసార్లు మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మరి ఎన్ని విమానాలు ఎక్కినో ఎన్ని విమానాలు దిగినో ఎంత ధ్యాన ప్రచారం చేస్తానో మాట్లాడటానికే మనకి సరిగా లేని ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా తినాలో తెలియదు, ఎలా కూర్చోవాలో తెలియని దాన్ని కూడా ఆయన నేర్పి ఈ టీవీలో చూసేటప్పుడు టీవీ ప్రోగ్రామ్ చూసేటప్పుడు మేము డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసి తిరుగుతూ ఉండేవాడు. ఇది ఈటీవీ వాళ్ళు, మా టీవీ వాళ్ళు, రకరకాల టీవీ వాళ్ళు, టీవీ 9 వాళ్ళు తిరుగుతూ ఉన్నారు డిపార్ట్మెంట్లో. ఈ మరి ఆ రిసీవర్లు మనం ఆ మౌత్ రిసీవర్లు మనం పట్టుకోగలమా, మనం అక్కడ మాట్లాడగలమా టీవీలో అని కలలు కనేవాడు. మరి అలాంటి టీవీలో మనం ఈ రోజున మన మన పిఎంసి ఛానల్ మన ఇంట్లో మన టీవీ ఇది. మనం ఈ రోజున టీవీలో ఏం చెప్పాలన్నా ఏం చెప్పకూడదన్నా మరి ఏం జరుగుతున్నా కూడా మరి ఈ రోజున టీవీ మన ఇంట్లో మన సొంత టీవీ లాగా శాసిస్తాం. మరి ఎంత ఈ ఒక ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎంత వైభోగం. పత్రిసారి అనేవాడు మనకి వైభోగంతో ఉంటాం ప్రతి పిరమిడ్ మాస్టర్ అనేవాడు. మరి ఎంత వైభోగంతో మనం అంతా ఉంటున్నాం ఈ రోజున. మరి ఏ కార్యక్రమాన్ని చూసుకున్నా కూడా ఈ రోజున ఇక్కడ ఖమ్మంలో జరిగితే విశాఖపట్నంలో తెలుస్తుంది, విశాఖపట్నంలో తెలిస్తే ఈ భారతదేశం నలుమూల కూడా తెలుస్తుంది. దేనివల్ల? పిఎంసి ఛానల్ వల్ల. మరి ఈ పిఎంసి ఛానల్ వల్ల మనం పత్రిసార్ ఒక బ్రహ్మాస్త్రాన్ని మనకి ఇచ్చారు, ఒక పాశుపతాస్త్రాన్ని. మీరు ఎలా అయినా దీన్ని ఉపయోగించుకోండి, మీ ధ్యాన ప్రచారం ఎలా అయినా చేయొచ్చు. అంటే మీ రోజున మన అంతా పిల్లలు, ఆడపిల్లలు మరి దేశ విదేశాలలో కూడా వాళ్ళని జూమ్లో కానీ అన్ని రకాలుగా వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని అక్కడ అందించడం, అక్కడ ఉన్న జ్ఞానాన్ని ఇక్కడికి అందించడం. మరి వీళ్ళు గ్లోబల్గా మరి పత్రిజీ గారి చిన్నమ్మాయి మరి అక్కడ ఉండి గ్లోబల్లో ఎన్నో దేశాలకి ప్రచారం చేస్తుంది. ఎన్నో నలుమూలలో కూడా దేశాల నలుమూలలో కూడా పోయి మరి అక్కడ పిరమిడ్ నిర్మాణాలు చేయాలా అని చెప్పి మనం ఎన్నోసార్లు మనం చూస్తున్నాం. ఇలాంటి అవకాశం, ఇలాంటి సేవ మనకి దొరికినప్పుడు దీన్ని మనం అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలనేదే కాంక్ష. నేను సద్వినియోగం చేసుకుంటున్నా, నేను ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాను. జ్ఞానాన్ని నాకు సరిగా మాట్లాడిన వ్యక్తిని మరి ఈ రోజున మరి ధ్యాన భారత్ కార్యక్రమంలో కూడా మరి నాకు ఒక కెమెరా ఇచ్చి మరి తెలంగాణ మొత్తం తిరగాలని చెప్పేసి ఇవ్వటం జరిగి మరి తెలంగాణ అంతా కూడా తిరిగి చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి వాళ్ళు కూడా సేవాభావంతో సేవ చేసినప్పుడు ఏదైనా కూడా మనం ముందుకు వెళ్ళగలం, ఎంతో జ్ఞానాన్ని మనం పొందగలం. మరి సేవ గురించి ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. సేవ గురించి మాట్లాడతాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సేవ అంటే నాకు ఎంతో బాగా ఇష్టమైంది సేవ అనేది. ఆ సేవ మరి దీంట్లోకి వచ్చిన తర్వాత మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వచ్చిన తర్వాత కూడా నాకు అదే అలవాటు అయిపోయింది, సేవ చేయటం. సేవ అనేది మరి మనం ఎవరమో మనం అని తెలుసుకోకుండా అనుకోకుండా సేవ చేయాలి. నేను అనేది లేకుండా చేసేదే సేవ. మరి అహంకారం మమకారం లేకుండా చేసేదే సేవ. ఈ 2 లేనప్పుడు మనం ఎంత సేవైనా చేయగలం. మరి అలాగనే సేవలో 3 రకాలైనవి ఉంటాయి. ఒకటి సేవా తత్పరులు, సేవా దృక్పథం, సేవా తత్పరులు, సేవా చక్రవర్తులు. 3 రకాలైన సేవ ఉంటుంది. ఈ సేవలో ఫస్ట్ది సేవా దృక్పథం. అంటే సేవ కొంచెం చేద్దాం,
అవసరాలన్నీ చేసుకొని, మన ఇంట్లో అవసరాలన్నీ చేసుకొని, అలాగనే మరి కుటుంబ విషయాలన్నీ చక్కబెట్టుకున్న తర్వాత, మన రెస్ట్ టైం కూడా చక్కబెట్టుకున్న తర్వాత, కొద్దిగా పక్కింటి వాళ్ళకి, ఏదో పెద్దవాళ్ళకి కానీ, లేకపోతే పిల్లలకు చదువు చెప్పడం వల్ల కానీ, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదన్నా మిషన్ కుట్టే వాళ్ళకని మిషన్ నేర్పితే అది సేవ దృక్పథం. ఏది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే. అలానే సేవా తత్పరులు మన ఇంట్లో చూసుకొని, మన పిల్లల్ని, మన భర్తని, మన కుటుంబం అంతా కూడా చక్కదిద్దుకొని, మన రెస్ట్ టైంలో రెస్ట్ వాడుకోకుండా వర్క్ చేసేదాన్ని మరి అది సేవా తత్పరులు అంటారు. మరి అలాగనే సేవా చక్రవర్తులు. సేవా చక్రవర్తులు అంటే ఆ ఇంట్లో పట్టించుకోకుండా, ఆ ఇల్లుని వాకిలిని పట్టించుకోకుండా సేవ అంటే, మరి ఇప్పుడు పత్రి గారు ఎలా ఇల్లు వాకిలి చూసుకోకుండా పోయిండో, అలాగనే గాంధీ గారు, మరి మదర్ తెరీసా, వీళ్ళంతా మన ముందు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా చేసే ఈ సేవా చక్రవర్తులు. ఈ సేవా చక్రవర్తులు మరి అంటే, మనం గాంధీ గారు మనకి స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు. మరి అలాగనే మరి మదర్ తెరీసా గారు ఉన్నారు. ఆమె ఎంతో కలకత్తాలో ఎంతో సేవ చేసి, ఎంతో మందిని ఆడపిల్లల్ని, చదువు రాని వాళ్ళని చదువు చేపించి, కుష్టి వ్యాధి వాళ్ళని అవన్నీ బాగు చేపించి, ఎన్నో మరి హాస్పిటల్స్ని, ఎన్నో సేవా కార్యక్రమాలని ఆమెను స్థాపించారు. ఆమె సేవా చక్రవర్తి అయ్యారు. అలాగనే మరి నెల్సన్ మండేలా ఆ దక్షిణాఫ్రికాలో ఎంతో మంది ఆ తెల్లవాళ్ళు దెబ్బలకి తట్టుకొని ఎంతో ఆయన దేశాన్ని పోరాడి తీసుకొచ్చింది. వీళ్ళంతా కూడా భౌతికమైన సేవ చేశారు. భౌతిక సేవ ఇది చేసిందంతా కూడా. మరి మని గురువు గారు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మరి బుద్ధుడు, కృష్ణుడు, యేసు ప్రభు, వీళ్ళంతా కూడా ఆత్మజ్ఞానాన్ని అందించారు. వీళ్ళు ఆ ఆత్మజ్ఞానులకి అందించిన సేవ మరి ఏది అతి భౌతికమైన సేవ, ఇది ఆత్మజ్ఞానం సేవ. మరి ఆత్మజ్ఞానానికి సేవ ఏదైతే ఉంటుందో భగవంతుడు చేసిన సేవతో సమానం ఉంటుంది. మన వాళ్ళు ఇప్పుడు అంతా చాలా మంది బయట చేస్తూ ఉంటారు. ఈ తుఫాన్లు వచ్చినప్పుడు, ఆ తర్వాత ఇంకా అగ్నిమాపం అప్పుడు, ఇంకా వేరే కొన్ని సంఘటనలు జరిగేటప్పుడు సేవ చేస్తూ ఉంటుంటారు. అలాంటి సమయంలో మరి నేను కూడా మన కరోనా వచ్చినప్పుడు పత్రి సార్తో మాట్లాడినప్పుడు పత్రి సార్తో అన్నాను, మరి మేము పాంప్లెట్లు కరోనా టైంలో పాంప్లెట్లు పంచుతున్నాం సార్, బయటికి రావాలి కాదు, పాంప్లెట్లు పంచుతున్నావు అంటే, నువ్వు ఎలా పంచుతున్నావు పాంప్లెట్లు అని అడిగారు. బయటికి రావాలి కాదు కదా, ఎలా పంచుతున్నావు అని. అప్పుడు మన దగ్గర మైకు, వ్యాను అవన్నీ ఉంటాయి పాలవంచలో. అవి మనం మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మున్సిపాలిటీ కమిషనర్ని కలిసి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, ఎవరు బయట తిరగరాదని చెప్పేసి. అలాంటి సమయంలో మరి ఈ బయట తిరగటం రాగటం, కొట్లు బంద్ చేయమంటే అడ్వర్టైజ్మెంట్ ఉండే సమయంలో మేము చేస్తాం ఆ అడ్వర్టైజ్మెంట్ పాలవంచ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున అని చెప్తే, సరే చెప్పండి సార్, ఇంకా అంతకంటే మహాభాగ్యమా, మీరు చెప్తుంటే ఇంకా అంతకంటే మంచిదే కదా అని అన్నారు. అప్పుడు నేను ఆ కమిషనర్ని ఏమన్నా అడిగినా అంటే, ఈ పాంప్లెట్లు కూడా పంచుకుంటాం సార్, మా ధ్యానానికి పాంప్లెట్లు ఉండి పంచవచ్చు అంటే, పంచండి, మావి కూడా ఈ కరోనా పాంప్లెట్లు ఉండండి, అవి ఈ రెండు పంచండి అని చెప్పి అన్నాను. అప్పుడు ఆ బండి వేసుకొని తిరుగుతూ మన ధ్యానం పాంప్లెట్లు, ఇటు ఆ కరోనా పాంప్లెట్లు తిరుగుతూ ఊళ్ళో పాలవంచ చుట్టుపక్కల తిరుగుతూ ఉండే సమయంలో అప్పుడు పత్రి సార్తో చెప్పిన, ఇట్లా పంచుతున్నాం సార్ అంటే, వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా మంచి పని చేసినాం అని చెప్పి వెరీ గుడ్ అన్నాను. అది ఒక సోషల్ మీడియా అతను వచ్చేసి నా ముందు ఒక రిసీవర్ పెట్టి, మీరు రిటైర్ అయ్యారు, మంచిగా చేస్తున్నారు, వర్క్ సేవ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు అంటే, నేను హెచ్చులకి పేపర్లే కాదు, మేము పాంప్లెట్లే కాదు, అన్నం కూడా పెడతాం అని చెప్పేసి నేను చెప్పిన ఆయనతోని అని
ఎస్టులకు చెప్పేసరికి అన్నం కూడా పెడతారా మీరు మున్సిపాలిటీ వాళ్ళకి లేని వాళ్ళకి ఇప్పుడు కొట్లు లేవు కదా అన్నం పెడతామని చెప్పేసి అని చెప్పేసరికి సరే నేను అని ఇంటికి వచ్చి మరి నేను ఎందుకన్నా ఇది దబక్కన అన్నానా మరి వీళ్ళందరినీ మన వాళ్ళందరినీ కలుసుకోవాలి కదా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళని పాలవంచ వాళ్ళందరినీ కలపాలి కదా మాట్లాడాలి కదా అన్నం నువ్వు ఎలా ఒక్కడో పెడతావు అనేది నాకు ఆలోచన కలిగి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడితే ఓకే పెడదాం దాన్ని ఏముంది మీ ఇంటికాడనే వండించు అని చెప్పేసి అని మా ఇంటికాడ పెట్టించారు. అప్పుడు నేను ప్రతిదీ కూడా ఏది కూడా సారుకు చెప్పకుండా నేను ఏ పని చేయను. పాలవంచ కానీ ఖమ్మం కానీ ఏది కూడా ప్రతి విషయం కూడా పత్రిసారి నోటీసులో పోయిన తర్వాతనే నేను పని చేస్తా. అప్పుడు వరకు నేను ఏది చేయను. అయితే సారే నాకు చెప్పిండు. ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు కూడా ఋషికేశ్లో చెప్పారు ఇట్లా మనం ఇంకా నేను కొన్ని విషయాలు చెప్పలేదు మన ధ్యాన్మా చక్రం అప్పుడు కూడా వస్తాను అప్పుడు కూడా నాకు సార్ చెప్పేవాడు విషయాలు ఆయన చెప్పంది నేను ఏది కూడా చేయను. అలాగనే పత్రి సారు ఏమని చెప్పిన అంటే ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళకి రోజు పాంప్లెట్లు పంచుతున్నాం కదా సార్ మరి ఈ కూడా ఏది అన్నం కూడా పెడదామని అనుకున్నాను నేను ఎట్లా అని అంటే అన్నమా అని చెప్పేసి అది సోషల్ సర్వీస్ అని అంటు సారు చిన్నగా పెద్దగా కూడా అనలా సోషల్ సర్వీస్ అంటు అరే ఏంది పాంప్లెట్లు పంచుతుంటే వెరీ గుడ్ అన్నాడు మరి అన్నం పెడతానంటే ఇంకా వెరీ గుడ్ అనాలి కదా సారు ఏంది సోషల్ సర్వీస్ అని చిన్నగా అన్నాడు అని నేను అనుకొని ఇంకా రోజు మేము ఇంట్లో మా అల్లుడు మేము మళ్ళా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మా పెద్ద పాప చిన్న పాప పాలమంచోళం అందరం కలిపి వంటలు చేస్తున్నాం పెడుతుంటే నాకు ఎక్కడో అనుమానం ఏంది సారు అట్లా అయిందని మళ్ళీ పుస్తకాలన్నీ తిరిగేస్తూ ఉంటా. అప్పుడు సేవ దాని గురించి తీసినప్పుడు మాధవ సేవ మానవ సేవ అని చెప్పేసి మాధవ సేవే మానవ సేవ అని చెప్పి పత్రిసారి అనేవాడు. మానవ సేవే మాధవ సేవ అని మనం పుస్తకాల మీద వాటి మీద బుక్కుల మీద ఏది టెంపుల్స్ మీద రాసి ఉంటాయి కదా టెంపుల్స్ మీద అవి ఇప్పుడు ఏమవుతుంది మానవ సేవ మాధవ సేవ అని మనం వాడుక పదం ఉండేది. పత్రిసారి ఏమండు మాధవ సేవే మానవ సేవ అని చెప్పిండు. అంటే సేవ ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మనం ఎవరికైతే మనం నేర్పుతామో అంటే పత్రిసారి అందుకనే మనకి ఫస్ట్ రోజు నుంచే ధ్యానంతో పాటు ఆత్మజ్ఞానాన్ని అందించుండు. నువ్వు ధ్యానం చెప్పేది శరీరానికి కాదు ఆత్మకి. అందుకని నువ్వు ప్రతి వాళ్ళకి చెప్పు ప్రతి వాళ్ళకి చెప్పు నువ్వు ఏ తెలిస్తే ఏ బి తెలిస్తే బి ఆ తెలిస్తే ఆ ఈ తెలిస్తే ఈ చెప్పుకుంటా అనేవాడు. అంటే ఫస్ట్ రోజు నుంచే మనకి ఆత్మజ్ఞానం పత్రిసారు ఉగ్గుపాలతో ఆ తల్లి గనక పిల్లలకి ఎలా పోస్తుందో చిన్నప్పటి నుంచో మనకి స్టార్టింగ్ నుంచే ఫస్ట్ నుంచే సేవ చేయటం మొదలుపెట్టిండు. అదే ఇప్పుడు ఏదైతే మనకి గాంధీ గారు ఉన్నారో తర్వాత మదర్ తెరిసా ఉన్నారో వీళ్ళంతా కూడా భౌతికమైన శరీరానికి ఈ ప్రపంచానికి వాళ్ళు వర్క్ చేశారు. అది భౌతికమైనది. అది ఏదైనా ఒక రోజు ఉండి ఇంకో రోజు పోయేది నశించేది. మరి ఏదైతే ఆత్మ ఉందో అదే సత్యమైంది నిత్యమైంది కాబట్టి అది ఎప్పటికీ ఉండేది కాబట్టి అది ఆత్మజ్ఞానం కాబట్టి అది భగవంతుడితో సమానమని మరి మాధవ సేవ అని చెప్పేసి మనకి అది మొదలు పెట్టడం జరిగింది. అందుకని ఇప్పుడు మన అనిత కూడా మాధవ సేవే చేస్తుంది ప్రతిరోజు. మరి పాపం 4 గంటలు లేచి ఆమె అందరినీ లేపి రాండి అని చెప్పేసి ఏంటంటే ఇది మనం ఎవరు చేసినా కూడా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు ఎవరు చేసినా కూడా మాధవ సేవే. కాకపోతే మన అందరికంటే కొంచెం అనిత ఎక్కువ చేస్తుంది వర్క్. మరి ఇది డిజిటల్ టీవీని అందరిని లేపటం ప్రతిరోజు ఫోన్లు చేయటం. మరి రేపు పొద్దున్నే ప్రోగ్రాం ఉందంటే దీనికి ఒక 3 రోజుల ముందు రిహార్సల్ లాగా మరి రెడీ చేయటం వాళ్ళని వాళ్ళని రెడీ అయిన వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున్నే వస్తారా రాదని మళ్ళా సందకాడ మళ్ళా పొద్దుపూట అబ్బా ఎంత ఫాలోయింగ్ ఉందంటే అనిత మామూలుగా లేదు. ఒక ఉద్యోగంలో కూడా మమ్మల్ని అట్లా ఫాలో చేయాల. ఒక ఎస్ఐ కానీ సిఐ కానీ ఎవరు ఏదైనా డ్యూటీ ఉందంటే అంతా ఫాలో చేసింది. నాకు చాలా గ్రేట్ మాస్టర్. మరి అంతా ఒకసారి మనం క్లాప్స్ కొట్టుకోవాలా.
ఉం? అలాగా పత్రిసారు మన అందరికి ఎలా నేర్పుతున్నారంటే, ఏ, ఋషికేశ్ పోయినప్పుడు పత్రిసారు ఋషికేశ్లో నన్ను ఆ, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పిండు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నాకు పత్రిసారి చెప్పిన తర్వాత ఇంక మనం చేయాలి కదా. అప్పుడు ఉంటా సార్ అని చెప్పిన. అప్పుడు అరుణ ఉండేది మా దగ్గర, అరుణ దేశిరెడ్డి గారని. వాళ్ళని పిలిచి, నువ్వు అంకుల్కి నువ్వు సహాయం చేయాలా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, అంకుల్ని నిలబెట్టించాలని చెప్పేసి అంటే, అప్పుడు పాంప్లెట్లు అవన్నీ పంచటం జరిగి ఎన్నో 40,000 50,000 పాంప్లెట్లు చేసి కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా చేయటం వేయించారు సార్. అంటే దాన్ని కూడా సేవగా మనకి మార్చి ఆ పాంప్లెట్లన్నీ అందరికి పంచటం. 40,000 అంటే 50,000 పాంప్లెట్, 60,000 పాంప్లెట్లు మేము అప్పుడు పంచినాం. అంటే మనం మామూలుగా అయితే శాకాహార ర్యాలీలో ఎన్నో కొన్ని పంచుతాం, వదిలిపెడతాం. అంటే ఎన్ని పాంప్లెట్లు మనం అక్కడ పంచినాం అసలుకి లెక్క లేకుండా చేసినాం. ఎంతో మందిని కలిసినాం. అప్పుడు ఆ సమయంలో కలిసి ధ్యాన ప్రచారం కూడా ఎక్కువ చేయటం జరిగింది. అది మనకి తెలియకుండా మనం ఏమనుకున్నాం, ఎమ్మెల్యేగా నిలబడడం అనుకుంటున్నాం. కానీ ధ్యాన ప్రచారం ఊరు ఇప్పుడు మనం ఒక ఊరు పోయి 2 ఊళ్ళు పోయి మేలకుండా ఊకునేవాడు. అది నియోజకవర్గం మొత్తం కూడా ఎన్ని ఊళ్ళో అయితే, ఎన్ని గ్రామ పంచాయతీలు అయితే ఉండేవి, అన్ని గ్రామ పంచాయతీల్లోకి వెళ్ళి ఆ గ్రామ పంచాయతీల్లో పోయి ధ్యాన ప్రచారం చేసినప్పుడు మరి అది మనకి తెలియకుండా సారు అది ఏపిచ్చి చేపించుండు. అట్లా పత్రిసారి ఎన్ని చేపిస్తాడో అట్లా ధ్యాన మహాచక్రం చేసేటప్పుడు నన్ను 3 నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నువ్వు ఇక్కడ ఉండాలయ్యా అని చెప్పేసి ఋషికేశ్లో కళ్ళు మూపించి నన్ను, నువ్వు కూడా కళ్ళు మూసుకో అని చెప్పేసి నన్ను ఒక 5 నిమిషాలు కళ్ళు మూపించి ధ్యానం చేసి కళ్ళు తెరిపించి అప్పుడు సార్ చెప్పిండు, నువ్వు ధ్యాన చక్రం చేయాలి, దీనికి వెళ్ళాలి, నువ్వు కంపల్సరీగా ఇక్కడ ఉండాలా అని చెప్పేసి అని అంటే, సెక్యూరిటీగా ఉండాలా చూడాలని అంటే 3 సార్లు చెప్తుడు. ప్రతిసారి ఒకసారి చెప్పి, 2 సార్లు చెప్పి, 3 సార్లు చెప్పి, 3 సార్లు చెప్తుడు. 3 సార్లు చెప్పిండు. 3 సార్లు నువ్వు ఉండాలంటే, సార్ ఉంటాను సార్, నేను కంపల్సరీగా వస్తాను సార్ అని చెప్పిన. అది చెప్పేటప్పుడు 3 సార్లు ఏంది, స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి, మనకి కారణ శరీరానికి, ఈ 3 శరీరాలకి చెబుతున్న 3 సార్లు 3 మాటల సార్ చెబుతున్నా అంత గట్టిగా ప్రతిదీ కూడా. అందుకనే పిరమిడ్లు ఓపెన్ చేయించేటప్పుడు కూడా సారు 3 సార్లు అనిపిస్తాడు, 3 సార్లు అనిపిస్తాడు ప్రతి మాటను కూడా. అప్పుడు నాకు అనిపించింది 3 సార్లు, సార్ చేస్తాను. అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అప్పుడు చేసేటప్పుడు నాకు ఏమనిపించిందంటే, మనం ఈ ఊళ్ళో వరకు చేస్తే ఈ ఊళ్ళో వరకే సేవ చేస్తాం. మన ఈ యొక్క నియోజకవర్గం చేస్తే నియోజకవర్గానికే చేస్తాం. మరి ఒక జిల్లా వరకు చేస్తే ఈ జిల్లా వరకే సేవ చేస్తాం. కానీ ఈ ధ్యాన మహాచక్రాల్లో మనం సేవ కనుక చేస్తే ఎవరైనా సరే, పిరమిడ్ మాస్టర్ ఇప్పుడు మన సేవాదళ కూడా ఉంది, ఈ సేవ చేస్తే ఏంటంటే ఈ ప్రపంచ శాంతి కోసం కదా మనం చేసేది. ఈ ప్రపంచ శాంతి చేసినట్టే ఉంటుంది సేవ. ఇప్పుడు మన అనిత చేస్తుంది, ఎంతో మంది వెళ్ళిపోతా ఉంది. ఇది మనం చూస్తున్నాం. ఇప్పుడు అఫ్ కోర్స్ దీంట్లో కొంతమందే ఉండొచ్చు, ఒక 4 5 లేకపోతే ఒక 50 మందో 100 మందో ఈ జూమ్లో ఉండొచ్చు. కానీ ఈ జూమ్ ఎంత వరకు వెళ్ళిపోద్ది, ఎన్నో దేశాలకి వెళ్ళిపోద్ది, ఎన్నో రాష్ట్రాలకి వెళ్ళిద్ది. ఎంత అంటే ఆమె ఇంట్లో కూర్చొని 4 గంటలకి ఇంట్లో కూర్చొని అందరు పనుకున్న సమయంలో లేచి వరకు సేవ చేస్తుందంటే ఎంత సేవ వెళ్ళిపోయిందంటే మనకు అంతు చిక్కదు, అంత ఈ సేవ వెళ్ళిపోద్ది. ఈ సేవ ఏంటంటే తెలియంది. ఇదంతా కూడా మనం అనుకుంటాం మామూలుగా మనం ఏదో అది ఓపెన్ చేస్తాం, మనకు ఒక బాధ్యత అప్పచెప్పారులే, మనం ఇది చేస్తాం అనుకో. ఏది కూడా కార్యకారణ సంబంధంతోనే జరిగిద్ది తప్ప ఏది కూడా కారణం లేకుండా ఏది జరగదు. మనకు ఒక బాధ్యత మనకు అప్పచెప్పినంటే పత్రిగారు అని ఆయన ఎన్నో ఆలోచన చేసి సార్ పోయేటప్పుడు కర్నూలు, ఖమ్మం, వైజాగ్, విజయవాడ పోయేటప్పుడు నేను గ్రౌండ్లో ఉంటుంటా. ఇది ధ్యానమా చక్రం అప్పుడు
గ్రౌండ్లో ఉంటే సారు నడుచుకుంటూ ఆ బండి అప్పుడు ఆపి నడుచుకుంటూ నేను ఎక్కడ ఉంటే అక్కడికి వస్తుండేవాడు. అరే సార్ ఏంది ఇటు వస్తున్నారని సార్కి ఎదురుగా నేను ఉరికేవాడిని. సార్ దిగి వస్తాను నేను ఉరికేసరికి సారు నేను కర్నూలు వెళ్తున్నాను హనుమంతరావు అని అంటే, అరే ఒక మహాగురు, ఈ ప్రపంచానికే మహాగురువు, మనం ఒక కంట్లో నలుసంత కాదు, మనం నాకెందుకు చెబుతుండు ఈసారి ఈ మాట అని నా నోట్లో నుంచి అది అది ఆలోచనలో వస్తుండేది. ఆలోచన పూర్తిగా అవతలకి సారే ఏమనేవాడంటే, నేను వెళ్తున్నానని చెప్పి ఎందుకు చెప్తున్నానని నేను అనుకునే సమయంలో నువ్వు ఇక్కడ ఉంటే అంటే నువ్వు ఇక్కడ ఉంటే నేను ఉండట్టే, నువ్వు ఇక్కడ ఉంటే నేను ఉండట్టే అని చెప్పేవాడు. 3 సార్లు చెప్పేవాడు. సార్ మంచిది సార్, మంచిది సార్, మంచిది సార్ అని నేను తలకాయ ఊపేవాడిని. అంటే అంత సారు ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా, ఎవరికి అప్పచెప్పినా నేనుంటేనంటే ఆ మాటకి నేను ఈరోజు కట్టుబడి, అరే సారు ఇప్పుడు నాకు అప్పచెప్పిండు ఈ పని, నేను కంపల్సరిగా చేయాల్సిందే అని. నన్ను పిలవరు, ఏం లేరు, నన్ను రమ్మని అనరు. అనకపోయినా కూడా నేనే మొత్తం ఇంకా ఆ సమయం వస్తే అక్టోబర్ నవంబర్ కానుంచి నేను ఎదురు చూసుకుంటూ పోయి అక్కడ వర్క్ చేస్తుంటే, ఎందుకు సార్ చెప్పిండు నువ్వు ఉంటే నేను ఉండట్టే అని సార్ చెప్పినాక అదే మాటకి నేను కట్టుబడి పోయి చేస్తూ ఉంటుంటా. అలాగనే ఈ ఈ పిరమిడి పిఎంసి ఛానల్ పెట్టినప్పుడు సారు పిలిచి చెప్తుండేవాడు, అందరూ ఈ డబ్బులు వసూలు చేయాలయ్యా, మనం అందరం కలిసి వసూలు చేసి ఒక యూనిట్గా వర్క్ చేసుకోవాలన్నప్పుడు నేను అరే ఈటీవీ, బిఏ, మన మా టీవీ ఇవన్నీ కూడా టీవీలన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు ఇవన్నీ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుంటారు. ప్రతి నిమిషం కూడా ఆగకుండా మన ఛానల్ పెడితే మన దగ్గర అసలుకి కెమెరా కొనుక్కోవటానికి డబ్బులు లేవు, ఒక వర్క్ చేయటానికి డబ్బులు లేవు. ఇంత వర్క్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఇంతమంది వేషాలు వేయాల్సి వస్తుంది, మరి సీరియల్స్ తీయాల్సి వస్తుంది, మనం ఎలా నడుపుతాం అని చెప్పేసి నేను అనుకుంటున్నా లోపట. ఎమ్మటే పిలిచి ఇట్లా అని చెప్పేసి పిలిచి ఇక్కడ కూర్చోను. అప్పుడు అక్కడ చండుకొండ ప్రసాద్ అంటే చండుకొండ ప్రసాద్ కుర్చీ పట్టరప్ప అని తీసుకొచ్చి అక్కడ వేయించి పక్కమటి కూర్చోబెట్ట. ఏంది నీ ఛానల్ అంటే ఏమనుకుంటున్నావు, పిఎంసి ఛానల్ అంటే ఏమనుకుంటున్నావు అన్నాడు. అదే సార్ ఇప్పుడు మనం ఛానల్ అంటే చాలా ఉంటాయి కదా సార్, మరి ప్రోగ్రామ్స్ అన్నీ చాలా ఉంటాయి, 24 గంటలు చేయాలంటే మరి అంటే అట్లా కాదు మన ఛానల్, మన పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఉండారో ఆ పిరమిడ్ మాస్టర్స్ అన్ని కూడా అనుభవాలు మనం తీసుకుంటాం. ఆ అనుభవాలు 1,00,000 అనుభవాలు తీసుకుంటాం మాస్టర్స్, కోట్ల మందికి మనం చూంచుతాం. ఇది మన యొక్క ఇది. కానీ ఏదో ఆ వేషాలు సీరియల్స్ అవి కాదు మనం వేసేది అని అంటే, నేను మళ్ళా ఇంకోటి, నా అనుభవం అమెరికాలో ఎట్ట జరిపింది, నాకు ఇంగ్లీష్ రాదు, నా అనుభవం మహారాష్ట్రలో హిందీ వాళ్ళు చూస్తారు, నా ఎట్లా వచ్చిందని మళ్ళా నాకు లోన పోలీస్ వ్యవహారం కదా ఇదంతా, తలతెక్క ఒకటి చెప్తుంటే ఒకటి మనం చెప్పింది గురువు చెప్పింది మనకి తలకాయ ఉండదు. ఏంటంటే మరి మా వెనకటి నుంచి ఎన్నో జన్మల నుంచి వచ్చిన సంస్కారం కాదు ఇదంతా, ఒకసారికి ఎట్లా మనకి అర్థమైంది అని మళ్ళీ నా లోపల నుంచి వస్తుంది. నేను చెప్తా ఇక్కడ నా అనుభవం చెప్తా, అక్కడ ఎలా వింటారు అని అనుకునే సమయంలో మళ్ళా సార్ ఏమన్నాడంటే, నువ్వు ఈ తెలుగులో మాట్లాడితే నువ్వు హిందీలో వాళ్ళ భాషలో వెళ్ళిపోద్ది, నువ్వు ఇక్కడ తెలుగులో మాట్లాడితే లండన్ భాషలో వెళ్ళిపోద్ది, అమెరికా భాషలో వాళ్ళ మాతృభాషలోకి వెళ్ళిపోద్ది, నువ్వేం కంగారు పడగాకు, ఆ టెక్నాలజీ ఇప్పుడు వస్తుంది, మారిపోతుంటది అని నాకు ఆ రోజు చెప్పింది సార్. ఆ రోజు చెప్తే నేను ఆశ్చర్యపోయినా, ఇదే అని చెప్పేసి అప్పుడు చేయాల్సిందే నేను అని చెప్పేసి పట్టుబట్టి అప్పుడు మొత్తం జిల్లా మొత్తం తిరిగేసి జిల్లా వాళ్ళందరికీ షేర్లు ఇచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ఆత్మ ప్రణామములు. మరి కాదనకుండా అందరూ కూడా, మరి నేను లేదు అనకుండా అడిగిన వాళ్ళందరూ కూడా ఇచ్చారు, వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు ప్రణామములు. మరి అప్పుడు శైలజ మేడం, అటు భద్రాచలం శ్రీనివాసు, ఇటు స్నేహలత మనుగూరు, సుస్మిత, మరి వీళ్ళు ఇల్లెందు రమేష్ గారు, వీళ్ళంతా కూడా శైలజ బోనకల్లు,
ప్రైమరీ అకౌంట్ ఓపెన్ చేసి ఒక్కొక్కళ్ళు పాపం వాళ్ళ వంతు వాళ్ళ కర్తవ్యంగా అందరూ వసూలు చేయటం, మరి కొత్తగూడెం వాళ్ళు ఇచ్చారు, అంతా చేసిన మరి వర్క్ చేసిన పెద్ద వర్క్ చేసి ముందుకు తీసుకెళ్ళాం. మనం ఏది కూడా ఊరకే బాదు. ఈ రోజున ఎంత అద్భుతంగా పిఎంసి ఛానల్ దేనికి మేము తక్కువ కాదు అనే ధీటుగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఎంతో మందిని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజున నేను తిరుగుతునేటప్పుడు ధ్యాన భారతంలో తెలంగాణ, ఆంధ్రాలో ఒక ఎన్టీఆర్ జిల్లాలోనే తిరిగినాం. ఎంత ఆనందంగా మారుమూల ప్రాంతంలో వాళ్ళు అసలు మేము మాట్లాడతామని ఎప్పుడు ఊహించలేదండి. ఈ రిసీవర్ పట్టుకుంటామని మాకు ఎంతో ఆనందంగా ఉంది దీన్ని పట్టుకొని అని చెప్పేసి వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు ఆడవాళ్ళు ఇంటికి ఒక వంటింటికే పరిమితమైన లేడీస్ని ప్రతిసారి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి సత్యం గురించి మీరు చెప్పాలా, మరి ధర్మం గురించి చెప్పాలా అని చెప్పేసి బయటికి ఆడపిల్లల్ని బయటికి తీసుకొచ్చి చెప్తా ఉంటే వంటింటికి పరిమితమైన వాళ్ళని మరి పెద్దవాళ్ళకి ఈ వచ్చి కూడా చెప్తున్నారు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నోళ్ళు కూడా వచ్చి టీవీ ముందుకు వచ్చి మన టీవీ కాబట్టి వాళ్ళంతా చెప్పగలుగుతున్నారు, ఎంతో ఆనందం పొందుతున్నారు. మరి ఆడవాళ్ళకి మరి పెద్ద మహిళలకి పెద్ద పీట వేయటం జరిగింది. మరి ఏది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక్క స్త్రీ జ్ఞానం నేర్చుకుంటే తెలిస్తే ఆ స్త్రీ మరి ఆ ఇంట్లో మొత్తం కూడా ఆ ఇల్లు అంతా కూడా ఎంతో వైభవం ఉంటుంది, స్వర్గం లాగా ఉంటుంది. మరి చెప్పి ఆ స్త్రీకి ఆ స్త్రీమూర్తికి ధ్యానం నేర్పిస్తారు. ఆ స్త్రీ తొలి గురువు కాబట్టి ఆ పిల్లలకి నేర్పించి ఆ భర్తకి నేర్పించి ఆ ఇల్లు మొత్తం కూడా స్వర్గం అయిందని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆడవాళ్ళ మహిళలకి పెద్ద పీట వేయటం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఈరోజు ధ్యానమా చక్రం కానీ వశిష్ఠ గౌతంలో కానీ మరి ఎక్కడ జరిగినా కూడా ప్రకృతి వ్యాలీలో కానీ మరి జీతవనంలో కానీ జరిగితే మరి ఒక శాఖాహార ర్యాలీలు జరిగిన మహిళలే ఎక్కువ ఉంటారు. 75% మహిళలు ఉంటారు, 25% మరి జెంట్స్ ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. మరి ఈ రోజున ఎంతో ఈ కార్యక్రమాల్ని పిరమిడ్ ఒక ఆత్మజ్ఞానాన్ని అందించే వాళ్ళలో కూడా ఈ రోజున సగటును చూసుకుంటే మరి మహిళలే ఎక్కువగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వర్క్ చేస్తున్నారు. ఈరోజు జూమ్ క్లాస్ నడపాలన్నా కూడా ఏ జూమ్ క్లాస్ని మీరు చూసుకున్నా కూడా ఏ ఒక్కళ్ళు ఇద్దరు మరి మగవాళ్ళు తప్ప అంతా లేడీసే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. సేతు విజ్ఞానంలో కానీ మరి కాంతితో అనుసంధానం అని కానీ ఎవ్వరు చూసినా కూడా మహిళలే ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. మరి ఎంతో ముందుకు దీన్ని మనం తీసుకెళ్లాలా. మనం అందరం కూడా దీన్ని మన భుజస్కంధాల మీద ఉంది. ప్రతి మనిషి కూడా ఒక ధ్యాని అనేవాడు ఒక సైనికుల్లాగా భారతదేశానికి సైనికులు ఎలా ఆ భారతదేశాన్ని ఎలా కాపాడుతారు ఒక మిలిటరీ లాగా మరి దీన్ని మనం అందరం కూడా మన భుజస్కంధాల మీద ఉంది. మరి సారు చెప్పడం కూడా చెప్పారు. ఏం చెప్పారంటే మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ సినీ యాక్టర్స్ ఇంటర్వ్యూ చేశారు. ఎవరో ఫైట్ మాస్టర్స్ చేసినప్పుడు ఎన్నో చేశారు సార్ని. దీంట్లో ఒకసారి వాళ్ళు అడగటం జరిగింది. మీరందరూ వినే ఉంటారు, మరొకసారి గుర్తు చేస్తున్నాను. మరి మీ తదనంతరం తర్వాత ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ఎవరు ముందుకు తీసుకెళ్తారు అని సార్ని అడిగినప్పుడు సారు నా బిడ్డలు ఉండారు, నాకు 2 బిడ్డలు ఉండారు, మరి పిరమిడ్ ట్రస్ట్ ఉంది కడతాల్లో, ఈ ట్రస్ట్ తీసుకెళ్తాని ఆయన సార్ చెప్పలా. లక్షల మంది దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఉండారు అని పిరమిడ్ మాస్టర్స్ ఉండారు అని చెప్పి పత్రి సార్ చెప్పారు. ఈ లక్షల మంది మాస్టర్స్ని భుజస్కంధాల మీద పెట్టి మరి ఆయన మనకి అప్పచెప్పారు. దీన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మరి ఇంకా ఎంతో మనం చేయాల్సింది, చెప్పుకోవాల్సింది ఉంది. రేపు కార్యక్రమం నైనసారణ్యంలో కూడా అంబాసిడర్స్ మీటింగ్ ఉంది, పిఎంసి అంబాసిడర్ మీటింగ్ ఉంది. దానికి అందరూ అటెండ్ కావాలా. మరి ప్రతిదీ కూడా ఒక పిరమిడ్ నిర్మాణం జరుగుతున్నా, ఒక శాఖాహార ర్యాలీ జరుగుతున్నా అందరం కూడా ఒక సమిష్టిగా కృషి చేసిన రోజు చేసినప్పుడే ఇది ముందుకు తీసుకెళ్తాం. అనిత ఏంటిరా ఇంకా విశేషాలు?
మీరు చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఉమ్. ఇంకా సమయం కూడా అయిపోయింది. ఇంకొక 5 నిమిషాల్లో ముగించేసుకుందాం. రమణేశ్వరరావు గారు మాట్లాడతారట. రమణేశ్వరరావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ప్రతి విషయాన్ని మీరు చక్కగా చెప్పారు. సార్ మాట్లాడండి. నమస్తే సార్, హనుమంతరావు సార్. సార్ నమస్తే చాలా సంతోషం. సార్. పితామహ పత్రిక ఆశయాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న మాస్టర్లు ఎంతమంది ఉన్నారు. మరి పార్వతి హనుమంతరావు గారు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు సార్. సార్ మిమ్మల్ని మనకి ఒక అవకాశం దొరికింది సార్. మనకి ఆ మహానుభావుడు ఇచ్చిన అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకోవటమే మన కర్తవ్యం. పనులు మనం చేసి క్రెడిట్ ఇతరులకు ఇవ్వాలట. పత్రిక గారు వ్యక్తిగత సూత్రాలు 13 చెప్పారు. అందులో ఒక సూత్రం సార్ అది. చాలా సంతోషం. ఎందుకంటే నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను సార్. చెప్పండి. ఇది దీపక్ చోప్రా చెప్పిన మాట. ప్రతి ఒక్కరు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక ఏదో పర్పస్ తో వస్తారట. వారేంటో తెలుసుకుని వారిలో శక్తిని వెలిచి సమాజానికి అందించారట. అవును. అలా మీదైన శైలిలో మీరు అందిస్తున్నారు సార్. సార్ ఈ మధ్య మీ ఇంటర్వ్యూలు కూడా చాలా మందికి వెళ్ళి చేస్తున్నారు, వ్యక్తిగతంగా వెళ్ళి. అవునవును ఏ పని ఇవ్వబడదు నెరవేర్చుకునే శక్తి లేకపోతే. మన ప్రజ్ఞా పాఠాల ఆవశ్యకత ఎక్కడుందో అక్కడికి చేర్చివేయబడుతూ ఉంటాం. అవును సార్. ఎవరో చెప్తే చేసేది ఒక రకంగా ఫోర్స్ ఉంటది, కానీ పత్రిక ఫోర్స్ బయట నుంచి కాదు, మనకు మనంగా కమిట్ అయి చేస్తున్నాం సార్. అవును. మనకి ఆ బాధ్యతను కల్పించిండు, ఆ స్వేచ్ఛను కల్పించిండు సారు. అది పత్రి సారు చేసి చూపించింది కదా సార్. ఇంకా లాస్ట్ రోజుల్లో కూడా లడఖ్కి వెళ్ళి వచ్చారు సారు. అవును, లడఖ్కి వెళ్ళారు. లడఖ్కి వెళ్ళి వచ్చి మరి లాస్ట్ రోజుల్లో కూడా ఆయన అసలు వదిలిపెట్టల. మరి ఏదైనా మనకి ఉన్నప్పుడు విలువ తెలియదు, లేనప్పుడు విలువ తెలుస్తుంది. మరి ఈ శరీరం పోయిన తర్వాత మనం తర్వాత ఏమనుకుంటే ఏమొస్తుంది. అందుకని ఈ శరీరాన్ని పూర్తిగా 100% ఉపయోగించాలనేది నా యొక్క ప్రగాఢమైన సంకల్పం. సార్ ఒక మాట చెప్పేవారు, ఒరే మనం చిన్నప్పటి నుంచి మనం ఇప్పుడు దాకా పొందిన అనుభవాలన్నీ ఈ పని చేయడానికి ఉపయోగపడుతుంది. అలా నా జీవితంలో కూడా మార్కెటింగ్ మేనేజర్ చేశాను ఫైనాన్స్ సర్వీస్ లో. ఆ అనుభవం ఇక్కడ బాగా పనికొచ్చింది సార్. సార్ కూడా నేను గవర్నమెంట్ లో పనిచేసిన ఊరూలో తిరిగాను, గ్రామీణ మోరు కోసం చెప్పాను. అప్పుడే నాకు మైక్ సెటిల్ లో మాట్లాడడం, మీటింగ్లు ఏర్పాటు చేయడం ముందుగా అతనికి అనుభవించారు మాస్టర్. చాలా ఆనందం సార్ ఇలా చెప్పుకుంటే. మరి ముఖ్యంగా పత్రిక ఆశయం ఒక 2 ఉన్నాయి. ఒక 1000 మంది ప్రతి మండలానికి ఒక కన్వీనర్ ఉండి, మరి కన్వీనర్ ఒక స్కూల్ ని బాధ్యతగా తీసుకొని మరి 1,00,000 మంది పిల్లలకు చెప్పాలని ఒక ఎప్పుడు అంటున్నారు. అది ఈసారి 8 years నుంచి అనుకుంటున్నాం సేవాదల్. ఈసారి మరి పరమేశ్వర రెడ్డి గారు, మరి మాధవి గారు, మరి తెలంగాణ ఆంధ్ర నుంచి మన వెంకటేశ్వర గారు కానీ, అక్కడ భూపతిరాజు గారు కానీ, మరి చాలా మంది టీం ద్వారా ముందుకెళ్దాం. నేను కూడా ఈసారి పరమేశ్వర రెడ్డి గారితో 3 గంటలు మాట్లాడాను. పత్రిక గారితో ఎన్ని విషయాలు చెప్పారు విషయం గుర్తుంది. ఈ రోజు నా జీవితం ఇంత బాగా ముందుకు తీసుకెళ్దాం సార్. అలాగే చిన్న కోరిక ఒకటి ఉంది సార్. ఎన్నో పిరమిడ్లు నిర్మించి ఉన్నాయి హనుమంతరావు సార్. సార్ చెప్పండి. ఒక 20,000 పైబడి నిర్మించి ఉన్నాయి కదా, అది నిర్వహిద్దాం. అలాంటి స్లోగాన్ కూడా మీ ప్రాంతంలో ఇవ్వమని నా తనకి అభిప్రాయం కోరుకుంటున్నాను సార్. ఓకే, తప్పనిసరిగా సార్, చేద్దాం సార్. నిర్మించడం కష్టం, ఎంతో డబ్బు పెట్టాలి, కానీ నిర్వహించడం చాలా సులువు. వెళ్ళి ఒక గంట సేపు మాట్లాడితే మోటివేట్ అయితే ఒక పిరమిడ్ యాక్టివేషన్ వచ్చేస్తుంది. అవునవును, చేద్దాం, తప్పనిసరిగా చేద్దాం. ఒక గుడికి వెళ్ళి ధ్యానం చెప్తాం సార్. ఒక బడికి వెళ్ళి ధ్యానం చెప్తాం. ఒక స్కూల్ దత్తత తీసుకుందాం. ఈ 3 పత్రిక గారు చెప్పిన మాటలు, గుడి, బడి, మరి తర్వాత ఒక స్కూల్లో ఒక ఇల్లు కూడా చాలా ఆనందం సార్. ధ్యాన గ్రామీణ కూడా విస్తారం చేశారు మీరు. ఇంకా చెప్పడానికి ఉన్నది. సంతోషం. పిఎంసి డిజిటల్ ద్వారా ఎంతమంది మాస్టర్లు కృతజ్ఞత చెప్పుకునే భాగ్యం నాకు కలుగుతుంది సార్ ప్రతిరోజు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడి బడి ఏది అనర్హం కాదు, అన్ని అర్హమే. మనకి గుడి బడి పిరమిడ్ అన్ని ప్రతిరోజు మనం జూమ్ ద్వారా ఎంతో మంది మాస్టర్ని కలుసుకుంటున్నాం, వారి అనుభవాలు తీసుకుంటున్నాము. ఆ అనుభవాల ద్వారా ఎంతో మంది ప్రేరణ పొంది వారి వారి పరిసరాల్లో వారు
రెడీ చేసుకుంటున్నారు. ఈ క్లాసులు విని పొద్దున పూట జూమ్ లో విని తర్వాత పగలంతా ఏదో ఒక సమయం చూసుకొని క్లాసులు పెట్టుకుంటున్న మాస్టర్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటున్నారు. మాస్టర్స్ రమణేశ్వరరావు గారు చెప్పింది ఏంటంటే మన పిరమిడ్లు కొన్ని కట్టి దానిని వాడకుండా నిరుపయోగంగా ఉన్నాయి. అలాంటి వాటిని ఆచరణలోకి తీసుకొని వద్దాము అని చెప్తున్నారు. అది ఓకే. మన ఏరియాలో ఉన్నది అక్కడ లోకల్ మాస్టర్స్ తెలుస్తాయి. వాటి మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. సామూహిక ధ్యానం ఫలితాలు మనకు తెలుసు కాబట్టి. హనుమంతరావు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతో కృషి చేస్తున్నారు. మీ సేవలకి చాలా చాలా కృతజ్ఞతలు. పత్రిజీ ఓకే. ఆశయ సాధన చెప్పండి సార్. చెప్పండి. పత్రిజీ ఆశయ సాధనలో భాగమైనటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్ కనిపించే వాళ్ళు కొంతమంది సారీ కనిపించకుండా ఎంతో మంది విస్తారంగా సేవలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే. మనకి సమయం ఇంకా ఆసన్నమైంది. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.